సో ఊరించే వంటలో ప్రణవి జనరల్లీ మేము ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తామన్నమాట. సో అదేంటో చూసి ఆ ఇంగ్రీడియంట్ ని బేస్ చేసుకుని 2 వంటలు చేస్తారు. సో ఇక్కడ రాజు గారు ఒక వంట చేయాలి, నువ్వు ఒక వంట చేయాలి. సరే, ఓకే, డన్. సో ముందు చూసేద్దామా ఇదేంటో. సొరకాయ ఫస్ట్ రాజుగారు చేసేస్తారు, తర్వాత నువ్వు చెయ్యి. ఆ లోపు రెసిపీ ఆలోచించుకుని పెట్టుకో, ఓకేనా? సో మరి రాజుగారు ఏం చేద్దాం సొరకాయతో? పులుసు కూర చేద్దాం. పులుసు కూర నాకు చాలా ఇష్టం. నీకు చాలా ఇష్టం అని అదే చేయాలనుకున్నావా ఏంటి? లేదు కదా, అయితే ఓకే. సో పులుసు కూర చేద్దామా రాజుగారు? ప్రణవికి అసలు ఇవాళ అన్ని బాగా సింక్ అయిపోతున్నాయి, మీరు చేసే వంటలన్నీ తన ఫేవరెట్లు అయిపోతున్నాయి. ఓకే, ఎనీవేస్ సొరకాయ పులుసు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సొరకాయ పులుసు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సొరకాయ ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, చింతపండు గుజ్జు తగినంత, ఇంగువ చిటికెడు, బెల్లం కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. ఓకే, పులుసు కాబట్టి కొంచెం ఎండుమిరపకాయలు, మిరపకాయలు, పోపు దినుసులు, ఓకే, ఇక్కడ పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు. ఇప్పుడు దీనికి మంచి అరోమా వస్తుంది కరివేపాకు. యా, అలాగే ఇంగువ. ఇంగువ కూడా వేసాం కాబట్టి సూపర్ టేస్ట్ అన్నమాట. ఓకే, సో దీంట్లో చింతపండు గుజ్జు, సో అలాగే ఉప్పు సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు. ఓకే, సో ఇది మనకి చింతపండు గుజ్జు కొంచెం మనకు మగ్గితే. సో ప్రణవి ఎలా సాగుతోంది మ్యూజికల్ జర్నీ? సూపర్ గా. అప్కమింగ్ ఏదన్నా కొత్త సాంగ్స్ పాడటం జరిగిందా? లయన్ లో పాడాను, బాలకృష్ణ గారి లయన్ లో 2 పాడాను. తర్వాత పూరి జగన్నాథ్ గారి ప్రాజెక్ట్ జ్యోతిలక్ష్మిలో పాడాను. తర్వాత ఆయన కొడుకు యాక్ట్ చేసిన మూవీ ఆంధ్రపూరిలో మంచి మెలడీ పాడాను. ఓకే, తర్వాత రీసెంట్ గా హిట్ అయింది గంగా మూవీలో గుండబ్బాయి ఆ పాట పాడాను. ఓకే, సో నడుస్తున్నాయి. సో ఫార్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఐఎమ్ ఎంజాయింగ్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కూడా మా కోసం ఒక మంచి సాంగ్ పాడాలి ఇప్పుడు నువ్వు. తప్పకుండా. ఈ సాంగ్ నీ ఇష్టం, నీకేది ఇష్టం అయితే అది పాడొచ్చు. నీ ఫేవరెట్ సాంగ్ నువ్వు పాడిందైనా లేకపోతే వేరే వాళ్ళు పాడిందైనా, యువర్ విష్. సో కొంచెం చింతపండు ఎలాగూ కాస్త మగ్గాలన్నారు కదా రాజు గారు, ఆ లోపు మా కోసం ఒక మంచి పాట. గుండబ్బాయి గుండబ్బాయి చాలా చాలా చెడ్డబ్బాయి 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 నా గుండెల్లో పడ్డబ్బాయి. ఓకే, వావ్. సో ఇది నిత్య మీనన్ కి అండ్ లారెన్స్ కాంబినేషన్ లో ఉండే సాంగ్. తమిళ్లో చిత్ర గారు పాడారు, తెలుగులో నేను పాడాను. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. వెరీ బ్యూటిఫుల్ సాంగ్. నెక్స్ట్ రాజు గారు ఏం వేద్దాం? సో ఇక్కడ సొరకాయ ముక్కలు ఉడికించి పెట్టేసుకున్నాను. సో పచ్చివి తీసుకుంటే మనం పోపుతో పాటు వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఓకే, ఉడికించుకున్నాం కాబట్టి ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పులుసు ఉడికిన తర్వాత మనకు సో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, సో పులుసు ఉన్నప్పుడు కంపల్సరీగా మనం బెల్లం ఉండాల్సిందే. వాటర్ వేసుకున్నాం రాజు గారు, కొంచెం కొద్దిగా వేసుకున్నాం. ఎస్, పర్ఫెక్ట్ అసిస్టెంట్. చాలు. ఓకే, సో వాటర్ వేసేసుకున్నాం కదా, సో కొంచెం మగ్గితే మనకు రెడీ అయిపోయినట్టు. సో రెడీ అయిపోయింది. సో బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర. ఓకే, సొరకాయ పులుసు కూర రెడీ.
సో వేడివేడిగా సొరకాయ పులుసు కూర రెడీ. నైవేద్యం పెట్టుకుని తర్వాత టేస్ట్ చూద్దాం. బట్ దానికన్నా ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సొరకాయ పులుసు కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన సొరకాయ ముక్కలు, జీలకర్ర పొడి, బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ పులుసు కూర రెడీ.